శ్రీ మహావిష్ణువు యొక్క హయగ్రీవ అవతారం అలాగే హయగ్రీవ రాక్షస సంహారం గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. బ్రహ్మ ఇంద్రాది దేవతలు వైకుంఠంలో నారాయణుడిని యోగనిద్ర నుంచి మేల్కొల్పటానికి ఎన్నోసార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. పరమశివుణ్ణి సహాయం చేయమని మనసులో కోరుతూ సంకల్పించి ప్రార్థించారు దేవతలు. పరమేశ్వరుడు ప్రత్యక్షం కాగా బ్రహ్మదేవుడు అక్కడ జరిగిన పరిస్థితిని వివరించి శ్రీ మహావిష్ణువుని నిద్రలేపడంలో సహాయం చేయమని శివుణ్ణి అర్థించారు దేవతలు. వింటికి శిరస్సు ఆనించి యోగ నిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువుని చూసిన శివుడు బ్రహ్మదేవుడితో ఇలా అన్నాడు: ఓ బ్రహ్మదేవా, వింటి తాడును కొరికే కీటకాన్ని ఒకదానిని సృష్టించి శ్రీ మహావిష్ణువు దగ్గరికి పంపించండి. ఆ పురుగు వింటి తాడును కొరికి తెంచగానే ఆ శబ్దానికి శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి బయటికి వస్తాడు అని చెప్పాడు శివుడు. సరేనని బ్రహ్మదేవుడు వింటి తాడును కొరికే పురుగును ఒకదానిని సృష్టించి పంపాడు. ఆ పురుగు వింటి వద్దకు పాకుతూ వెళ్లి వింటి తాడు పైకెక్కి పురుగు కదలికతో విల్లు కదిలి వింటితాడు శ్రీ మహావిష్ణువు యొక్క శిరస్సు వద్దకు వచ్చింది. గట్టిగా బిగించి కట్టిన వింటితాడు పైకొసను పురుగు కొరికేసింది. వింటితాడు పెద్ద శబ్దం చేస్తూ తెగి సర్రున శ్రీ మహావిష్ణువు యొక్క శిరస్సును కోసేసింది. తెగిన శ్రీ మహావిష్ణువు యొక్క శిరస్సు ఎగిరి సముద్రంలో పడిపోయింది. శ్రీ మహావిష్ణువు యొక్క మొండెం మాత్రం శేషతల్పంపైనే మిగిలింది. ఇదంతా చూస్తున్న బ్రహ్మాది దేవతలు ఆహాకారాలు చేశారు. సహాయం కోరి వచ్చిన తామే శ్రీహరి యొక్క కంఠాన్ని తెగొట్టారు. శ్రీ మహావిష్ణువే లేకపోతే లోకాలను దేవతలను రక్షించే వారెవరు అని దుఃఖించడం మొదలుపెట్టారు దేవతలు. శివుడు వారిని ఓదారుస్తూ, ఓ దేవతలారా, శ్రీహరి యొక్క శిరస్సు తెగడం వెనక మనకు తెలియని ఏదో కారణం ఒకటి ఉండే ఉంటుంది. జగత్తులో కారణం లేకుండా ఏ కార్యము జరగదు. జగన్మాతను మనమందరం ప్రార్థిద్దాం, ఆమె అనుగ్రహించి తరుణోపాయం చెబుతుంది అని చెప్పాడు శివుడు. బ్రహ్మాది దేవతలు శ్రీ సూక్త మంత్రాలు పఠిస్తూ జగన్మాతను స్మరించారు. జగన్మాత దేవతల యొక్క ప్రార్థనను ఆలకించి అంతరిక్షంలో ప్రత్యక్షమై, ఓ దేవతలారా, హయగ్రీవ రాక్షసుడు తనలాంటి అశ్వశిరస్సు కలిగిన వీరుని చేతిలోనే మరణం పొందే వరం పొంది ఉన్నాడు. అందుకే లక్ష్మీదేవి శాపం వలన శ్రీ మహావిష్ణువు యొక్క శిరస్సు తెగిపడింది. మీరు అశ్వశిరస్సు తెచ్చి శ్రీ మహావిష్ణువు యొక్క మొండానికి అతికించండి. శ్రీహరి హయగ్రీవ అవతారం ధరించి హయగ్రీవ రాక్షసుని అంతం చేస్తాడు. ఆ తర్వాత మీరు శత్రుంజయ యజ్ఞం చేసి యజ్ఞ ఫలాన్ని శ్రీ మహావిష్ణువుకు అర్పించండి. శ్రీహరి హయగ్రీవ రూపం పోయి విష్ణు రూపంని పొందుతాడు అని పలికి అదృశ్యమైంది జగన్మాత. ఆ జగన్మాత మాటలకు ఊరట చెందిన దేవతలు అశ్వశిరస్సు తెచ్చి విశ్వకర్మ చేత శ్రీ మహావిష్ణువు యొక్క మొండానికి అతికించారు. బ్రహ్మదేవుడు ప్రాణ ప్రతిష్ఠ మంత్రాలతో అభిషేకించగానే హయగ్రీవ అవతారంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుండి లేచాడు. బ్రహ్మాది దేవతలను చూసిన శ్రీ మహావిష్ణువు, ఓ దేవతలారా, మీకు అభయమిస్తున్నాను. హయగ్రీవ రాక్షసుని వధించి వస్తాను. అతని వద్దనున్న వేదాలను బ్రహ్మదేవుడికి తిరిగి అప్పగిస్తాను అని పలికి హయగ్రీవ రాక్షసుని కోసం బయలుదేరాడు శ్రీ మహావిష్ణువు. హయగ్రీవ రాక్షసుడు నివసించే నగరానికి వెళ్లి యుద్ధానికి రమ్మని సవాలు చేశాడు శ్రీ మహావిష్ణువు. వెంటనే హయగ్రీవ రాక్షసుడు భీకర సకిలింపులు చేస్తూ యుద్ధ భూమికి వచ్చాడు. తనలాగే ఉన్న శ్రీ మహావిష్ణువు యొక్క హయగ్రీవ రూపాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. తను కోరినట్లే మృత్యువు హయగ్రీవ రూపం దాల్చి రాలేదు కదా అని అనుకున్నాడు. ఖచ్చితంగా దేవతలు తనను చంపడానికి ఈ హయగ్రీవుణ్ణి పంపి ఉంచారని నిర్ణయించుకొని ద్వంద్వ యుద్ధానికి వెళ్ళాడు ఆ రాక్షసుడు. ఇరువురి మధ్య భీకరమైన యుద్ధం మొదలైంది. రాను రాను రాక్షస హయగ్రీవుని యొక్క శక్తి సన్నగిల్లిపోయింది. దానవ సంహారి శ్రీ మహావిష్ణువే హయగ్రీవ రూపంలో వచ్చాడు అని అర్థమైంది ఆ రాక్షసుడికి. హయగ్రీవ విష్ణువు రాక్షస హయగ్రీవుడి యొక్క మెడ పట్టుకొని తన శిరస్సుతో వాడి శిరస్సును బలంగా పదే పదే కొట్టి రాక్షసుడి యొక్క శిరస్సును చిన్న భిన్నం చేశాడు. తల పగిలి రక్తం దారలుగా కారుతుంటే హయగ్రీవ రాక్షసుడు నేలపై పడి గిలగిలా తన్నుకుంటూ ప్రాణాలను వదిలేశాడు. దేవతలు పుష్పవర్షం కురిపించారు. కోపం తగ్గిన శ్రీ మహాలక్ష్మి హయగ్రీవ స్వామి చెంతకు వచ్చింది. బ్రహ్మదేవుడికి వేదాలను తిరిగి ఇచ్చాడు. ఇంద్రుడు శత్రుంజయ యాగంలో హయగ్రీవ స్వామిని యజ్ఞ పురుషుడిగా చేసి యాగం సుసంపన్నం చేశాడు. యజ్ఞ ఫలం హయగ్రీవ స్వామి వారికి అర్పించి యజ్ఞ ఆవిర్భావాలను ఇంద్రాది దేవతలు స్వీకరించి బలవంతులయ్యారు. యజ్ఞఫలం పొందిన హయగ్రీవ స్వామి తన శ్రీమన్నారాయణ రూపాన్ని తిరిగి పొందాడు. లక్ష్మీదేవితో కలిసి వైకుంఠం వెళ్ళగా శివుడు కైలాసానికి వెళ్ళిపోయాడు. దేవతలు శక్తి సంపన్నులై స్వర్గలోకంలో ఉండసాగారు. ఇంద్రుడు స్వర్గాధిపతి అయి సుఖంగా ఉన్నాడు. మీకు ఈ వీడియో నచ్చితే హరే కృష్ణ, ఓం నమో నారాయణాయ అని కమెంట్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని చివరి వరకు ఎవరైతే చూసారో తప్పకుండా వీడియోని లైక్ చేయండి.